సీఎంఆర్ఎఫ్ కు నకిలీ దరఖాస్తులు గుర్తించే పనిలో అధికారుల నిమగ్నం. ప్రతి నెల ప్రతి జిల్లాలో 50 అప్లికేషన్లపై విచారణ, ఫేక్ బిల్లులు సృష్టిస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు, మధ్యవర్తుల ఆసుపత్రుల యాజమాన్యాల సిండికేట్. ఎక్కువగా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాల నుంచే దొంగ బిల్లులు. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద ఎక్కువ దొంగ బిల్లులు పెడుతున్నారట. కొందరు అక్రమార్కులు నకిలీ ఆసుపత్రి బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అర్హులకే సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందా, ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా అని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెల క్రాస్ చెకింగ్ చేస్తున్నది. అందుకోసం జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఒక 50 అప్లికేషన్లపై నిఘా వర్గాల నుంచి విచారణ జరిపిస్తున్నది. ఏమైనా అనుమానాలు తలెత్తితే లోతుగా విచారించి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుంటున్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన కొన్ని ఆసుపత్రులపై యాక్షన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మధ్యవర్తులు ఆసుపత్రుల కుమ్మక్కు, సీఎం రిలీఫ్ ఫండ్ లో చోటు చేసుకుంటున్న అక్రమాల్లో మధ్యవర్తులు ఆసుపత్రుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. నమ్మకమైన వ్యక్తుల నుంచి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ సేకరించి వారికి లేని రోగానికి శస్త్రచికిత్స లేదా ట్రీట్మెంట్ చేసినట్లు డిశ్చార్జ్, సమ్మరీ, మిగతా డాక్యుమెంట్లు తయారు చేయించి ఆన్లైన్లో అప్లై చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. సీఎంఆర్ఎఫ్ కోసం నేరుగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు లేదు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనితో స్థానిక లీడర్ల సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసే టీం అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదని తెలుసుకునేందుకు నేరుగా డాక్టర్ల ఆసుపత్రుల దగ్గరికి ఫోన్ చేసి మరీ తెలుసుకుంటున్నాయట. ఇంత దొంగలు దాపరమయ్యారు. ఆయనకి రోగమే ఉండదు, కానీ రోగం వస్తుంది, ట్రీట్మెంట్ అవుతుంది, అన్ని ఎవిడెన్స్ ఉంటాయి. ఇక ఆయనకి 10 లక్షలు బిల్ అయిందని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడతారు, చేసుకుంటారు. ఇక ఆ బిల్లు అకౌంట్లో పడిపోతుంది. పుణ్యానికి లేని రోగం సృష్టించి పేపర్ మీదనే ఉంటుంది రోగం, మనిషికే ఉండదు, మనిషి మంచిగానే ఉంటాడు. అట్లా దొంగ బిల్లులు దండుకుంటున్నారట. నెలకు దగ్గర 50 అప్లికేషన్లు వస్తున్నాయట ఫేకే. ఇక దాన్ని అరికట్టే పని మీద పడ్డారట. ఇప్పుడు అట్లా ఫేక్ బిల్లులు రావాలంటే ఏదో హాస్పిటల్ పేరు ఉండాలి కదా. మరి హాస్పిటల్లో కుమ్మక్క అయి ఉంటాడు కదా 100%. హాస్పిటల్ కింద ఆడికి ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు మధ్యవర్తులు ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు ఇప్పుడు ఇది డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే, వాళ్ళ త్రూ ద్వారా మాత్రమే వేసుకోవాలి. సో ఇందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఇక నలుగురు వాట హాస్పిటల్కి, మధ్యలోనికి, అసలుకి మా లీడర్లు ఎవరికైతే పేరు వచ్చిందో మొత్తం 4 ఉంటారు ఇందులో. సో ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా అవుతుంది. పుణ్యానికి వచ్చే పైసలు మనిషికో 4 లక్షలు వచ్చిన. సో వాస్తవానికి ఇది పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిన వారికి వాళ్ళకి ఎంతో కొంత 1 లక్ష రూపాయలు అయితే వాళ్ళకి 20,000, 30,000 ప్రభుత్వం నుంచి ఒక ఆర్థిక సాయం వస్తుంది. ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ను సో ఈ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో వాటిని ఏరువేత దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.